టీఆర్ఎస్ పార్టీ మరొకసారి కల్వకుట్ర కుటుంబ పార్టీ అని నిరూపించుకుంది. 25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానంలో చాలా మంది కేసీఆర్ ను విభేదించి బయటకు వచ్చారు. అందులో కొందరిని బలవంతంగా సాగనంపేందుకు పరిస్థితులు కూడా సృష్టించారనే విమర్శలు ఉండగా, ఇంకొందరు ఓపెన్ గా కేసీఆర్ పైన విమర్శలు చేసి బయటకు వచ్చారు. అయితే తనకు ఇష్టం లేని లీడర్ ను ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో సరిగ్గా అంచనా వేసిన తర్వాత కేసీఆర్ డిసిషన్ తీసుకునేవారని టాక్ అయితే ఉంది. కొన్నిసార్లు అవి వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సొంత కూతురు కవిత పార్టీ పనితీరును బహిరంగంగా ప్రశ్నించే వరకు ఎందుకు వచ్చింది? దీనిని ఆయన ముందుగానే గ్రహించారా? ఒకవేళ తెలిసినా పట్టించుకోలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్లో చక్కర్లు కొడుతున్నాయి. కవిత బయటకు వెళ్లి పార్టీపై విమర్శలు చేస్తే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కేసీఆర్ కి తెలుసు. అందుకోసం ఆమెను వారించడమో లేదా బుజ్జగించడమో వంటి పనులు ఎందుకు చేయడం లేదు? ఒకవేళ ఆ ప్రయత్నాలు చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కల్వకుంట్ల కవిత లేవనెత్తిన అంశాలను సమర్థించే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. పార్టీ మనుగడ కోసం ఆమె చేసిన సూచనలు సరైనవే అంటూ కొందరు నాయకులైతే అంటున్నారు. దీంతో ఈ రకంగాను కేసీఆర్ కు క్యాడర్ నుంచి నిరసన ఎదురవుతుంది. అయితే కల్వకుంట్ల కవిత స్థానంలో మరో ఇతర నేత ఎవరైనా బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం పరిస్థితి మరోలా ఉండేది. వెంటనే సదరు నేతకు నోటీసులు ఇవ్వడము లేక పార్టీ నుండి బహిష్కరించడము వంటి చర్యలైతే తప్పకుండా ఉండేవి. అలాంటి ఉదంతాలు గులాబీ పార్టీలో ఇప్పటి వరకు చాలానే జరిగాయి. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో డిప్యూటీ సీఎం గా ఉన్న రాజయ్యను పదవి నుండి బర్తరఫ్ చేశారు. ఎందుకు ఆ విధంగా చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం. రెండోసారి పవర్ లోకి వచ్చాక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై వేటైతే వేశారు. ఈటెల పైన అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందనే టాక్ అయితే ఇప్పటికీ ఉంది. తెలంగాణ ఉద్యమకాలం నుండే కేసీఆర్ నెలల కొద్దీ ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సడన్ గా ఒక రోజు మీడియా ముందుకు వచ్చి కొత్త స్ట్రాటజీతో అప్పటి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఆ తర్వాత ఆయన చుట్టూ రాజకీయాలు కొనసాగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఉద్యమ కాలంలో జరిగింది. ఎందుకంటే ఆనాడు ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష అయితే ఉండేది. కేసీఆర్ ఏది చేసినా జై కొట్టారు. ఇప్పుడు అదే తరహా వ్యూహాలు రచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు అయితే లేవు అని పార్టీ లీడర్లు అంతర్గత సమావేశాల్లో కామెంట్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ పట్టించుకోలేకపోవడం వల్లే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే టాక్ అయితే ఉంది. నిజానికి ఆయన కాస్త టైం తీసుకొని పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేసి ఉంటే కొందరైనా అందులోనే కొనసాగేవారని అభిప్రాయాలున్నాయి. పార్టీ లీడర్లతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టేందుకు కేసీఆర్ కు ఇంట్రెస్ట్ ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం సీనియర్ లీడర్లకైనా టైం ఇచ్చి వారికి దిశానిర్దేశం చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడుతున్నారు.